వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లాలో ఉన్న హైదరాబాద్ విజయవాడ వెళ్లే జాతీయ రహదారి NH 65 పై నిరంతరం ప్రమాదాలు జరుగుతున్న మునగాల మండలం ముకుందాపురం, చిలుకూరు మండలం కట్టకొమ్మగూడెం గ్రామాలకు వెళ్లే రోడ్ల వద్ద వెంటనే అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేసినట్లు తెమ్మారెడ్డి గూడెంలో ఏర్పాటు చేసిన సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి. వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాదు విజయవాడ వెళ్ళేటటువంటి జాతీయ రహదారి NH 65 ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట కేంద్రంగా ఉన్నటువంటి ఈ NH 65 జాతీయ రహదారి మీద నిరంతరం కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి విషయాన్ని గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రమాదాలు మునగాల మండలంలో ముకుందాపురం కానివ్వండి, అదేవిధంగా చిలుకూరు మండలం రామాపురం, కట్టంగూడెం గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ రోడ్డు మార్గాల మధ్య ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న అనేక మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడి వారు మృత్యువాత పడుతూ రోడ్లు మొత్తం కూడా రక్తసిక్తమై అనేక మంది ప్రాణాలు పోతున్నా కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ గౌరవ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే వారు ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఎన్నో రోజుల నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ముఖ్యంగా ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం చేయడంతో పాటు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ ప్రమాదాల మీద అనేక సందర్భాల్లో గౌరవ కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. నాడు గతంలో కూడా లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్నటువంటి గౌరవ నామా నాగేశ్వరరావు గారికి కూడా మేము ఆ రోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఏ నాయకుడికి ఇచ్చినా కానీ సమస్య అనేటటువంటి పరిష్కారం కావటం లేదు. అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ NH 65 మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించడానికి ఎక్కడైతే సూర్యాపేట జిల్లాలో ఏ ప్రాంతాల్లో అయితే ఈ అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం అదేవిధంగా సర్వీస్ రోడ్లు అవసరమయ్యో అక్కడ సర్వీస్ రోడ్ల నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళైనా సరే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రజలు ప్రమాదాల బారిన పడి అన్యాయంగా అమాయక ప్రజలు చనిపోతున్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గౌరవ కేంద్ర మంత్రి వర్యులైనటువంటి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర మంత్రి వారికి విజ్ఞప్తి చేసిన వారు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినాక కూడా ఈ అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం అదేవిధంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టకుంటే పెద్ద ఎత్తున భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కేవలం ఈ రాష్ట్రంలో వికలాంగుల సమస్యల మీద వికలాంగుల హక్కుల కోసమే కాకుండా సామాజిక సమస్యల మీద కూడా ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఆ ఉద్యమం చేసేటటువంటి క్రమంలో భాగంగా ఈ రోజు మునగాల మండలం ఈ తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా ముకుందాపురం వద్ద కట్కంగూడెం ఏదైతే రోడ్డు వద్ద అదేవిధంగా ఇంకా సూర్యాపేట జిల్లాలలో గుంపుల దగ్గర కానివ్వండి, ఇంకా మాదారం కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలలో అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం జరగాల్సింది. కానీ ఆ రోజు ఎందుకు ఆ బ్రిడ్జిల నిర్మాణం జరగలేదు, అదేవిధంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం జరగలేదు అనేది తెలియరాలేదు. దయచేసి ఇప్పటికైనా కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు దూరదృష్టితో ఆలోచించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకొని ఈ అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణానికి సర్వీస్ రోడ్ల నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తులు వింటే ఏ బాధ లేదు, వినకుంటే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అండర్ పాస్ సాధన లక్ష్యంగా మా యొక్క నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరానటువంటి పక్షంలో ఏదైతే అండర్ పాస్ బ్రిడ్జి సాధన దీక్ష పేరుతోని పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కూడా దిగుతాం. అంతకీ ఒకవేళ ప్రభుత్వాలు దిగిరాక ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ ఇంటి ముట్టడి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు బండి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా స్పెషల్ మీడియా అభ్యర్థుల సంఘ రాష్ట్ర నాయకులు నారసింగ్ గారికి, అదేవిధంగా అన్న నాగభూషణ అన్న గారికి, అన్నగారికి ప్రత్యేకంగా, అదేవిధంగా హరికృష్ణ గారికి అందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మా సంఘం రాష్ట్ర యువజన విభాగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి.
ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.